హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదివి మీకు వినిపిస్తాను. హలో అండి. మీరు ఈ కథ చదవటానికి ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు రాసిన ఈ అద్భుతమైన స్టోరీలకు వచ్చేస్తే, తప్పక పెళ్లి ఒప్పందంలో ఇరుక్కొని ఆ బంధం నుండి ఒప్పందం ప్రకారం దూరం అవ్వాలని ఒకరి మనసు ఆరాటపడుతుంటే, ఆ బంధం శాశ్వతమయ్యి ఆ బ్రహ్మముడి కలకాలం నిలవాలి అని మరొకరి తపన. ఈ ఇరువురిలో విధాత ఎవరి వైపు? చూద్దాం. చల్లని గాలి మనసుని మధురంగా పలకరిస్తుంటే దానిని మనసారా ఆస్వాదిస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ సిగ్గుతో తల వంచుకుంది తన్వి. అందాల రాకుమారిలా ఉన్న అతనిని ఒకసారి చూసి మరలా తలదించేస్తుంది బిడియంగా. ఎందుకో అతన్ని చూడగానే మనసుకు బాగా నచ్చేశాడు తన్వికి. తన జీవితానికి తనే సర్వస్వం అనిపించేంతలా నచ్చాడు. తన్వి మనసులో ఇలా ఎన్నో ఆలోచనలు సాగుతున్నా అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన. అతను తన్వి వైపు చూడటం లేదు, వాళ్ళు ఎదురుగా ఉన్న పచ్చని పొలాలను చూస్తున్నాడు. ఏంటితను ఏం మాట్లాడటం లేదు అనుకుంటుంది తన్వి మనసులో. ఇద్దరి మధ్యన కొద్దిసేపు నిశ్శబ్దం. అతను మాట్లాడటం లేదు. తన్వికి ముందు తాను మాట్లాడాలి అంటే బిడియం. అందుకే మౌనంగా నిలబడి ఉంటుంది. ఎంతసేపు మౌనంగా ఉంటారో, ఏమైనా మాట్లాడుకోండి అంటూ లోపటి నుండి అరుస్తుంది తన్వి పిన్ని. తన పిన్ని మాటలకి అతను ఏమైనా అనుకుంటాడేమో అని భయంగా చూస్తుంది అతని వైపు తన్వి. ఈ పెళ్లి చూపుల కార్యక్రమం చాలా అసహ్యంగా అనిపిస్తుంది అతనికి. ఊరికి కొంచెం దూరంగా తమ పొలం దగ్గరే ఇల్లు కట్టుకుంటాడు తన్వి తండ్రి మూర్తి గారు. అందుకే తన్వి వాళ్ళ ఇంటి వెనక డోర్ తెరవగానే అన్ని పచ్చని పొలాలు కళ్ళకు అందాన్ని, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. నీతో మాట్లాడాలి అంటాడు తన్వి వైపు తిరిగి రోహిత్. చాలాసేపటి తర్వాత నోరు విప్పిన అతని వైపు అభిమానంగా చూస్తూ చెప్పండి అంటుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, వద్దు అంటే మా నాని బలవంతంగా పెళ్లి చూపులకు తీసుకుని వచ్చింది అంటాడు. రోహిత్ మాటలు విన్న తన్వికి గట్టిగా షాక్ తగులుతుంది. తెలియకుండానే కంట్లో నీరు చేరుతుంది. ఆ కన్నీళ్ళు అతను చూడకుండా తల దించేస్తుంది. నువ్వు మా నాన్నకి బాగా నచ్చావు, ఇక నా సంగతి అంటావా? నాకు నిన్నే కాదు, అసలు ఎవరిని చూసినా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు, అసలు పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు అంటాడు తన్వి వైపు చూస్తూ. తన్వి ఆశ్చర్యంగా ఇంకా అయోమయంగా చూస్తుంది రోహిత్ మాటలకు. అందుకే నేను పెళ్లి చేసుకోను అంటే మా నాని ఊరుకోవటం లేదు, చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. ఇక ఆవిడ కోసం తప్పక ఒప్పుకున్నాను, కానీ నా మనసుకు నచ్చిన పని నేను చేయలేను అంటాడు. మీకు పెళ్ళెందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా? అది నా పర్సనల్, అందరికీ తెలియవలసిన అవసరం లేదు అంటాడు రోహిత్ స్థిరంగా. ఇకేమీ మాట్లాడలేక అతను చెప్పింది వినటానికి తనని తాను సిద్ధం చేసుకుంటుంది తన్వి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదని చెప్పినా రేపు మరొకరిని తెచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటుంది. అందుకే నేను ముందు ఒక ప్రపోజల్ పెడతాను, ఇది నీకు నచ్చితే మనం పెళ్లి చేసుకుందాం, ఒకవేళ నచ్చకపోతే నీ ఇష్టం, ఇక్కడితో ఇది ఆపేద్దాం. కానీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నువ్వు ఎవరికీ చెప్పకూడదు. రేపటి రోజున మన పెళ్లి జరిగినా జరగకపోయినా ఈ విషయాలు ఏవి మన ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియటానికి వీల్లేదు. దానికి నువ్వు ఒప్పుకుంటే నా ప్రపోజల్ నీకు చెప్తాను అంటాడు రోహిత్. అతని మాటలకు భయంతో ఏం వినవలసి వస్తుందో అర్థం కాక తన్వి గుండె వేగం పెరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ చెప్పండి అంటుంది. నేను ఎలాగో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోకపోతే మా నాన్న ఊరుకోదు కాబట్టి అతనితో నిన్నే పెళ్లి చేసుకుంటాను, కానీ మన పెళ్ళి ఒక కాంట్రాక్ట్ ప్రకారం జరుగుతుంది అంటూ చెప్పడం ఆపి తన్వి వైపు చూస్తాడు. తన్వి అర్థం కానట్లుగా చూస్తుంటే తిరిగి చెప్పడం మొదలు పెడతాడు రోహిత్. మన పెళ్లి జరిగిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే మనం కలిసి ఉంటాము, ఆ తర్వాత ఎవరి దారి వారిదే, విడాకులు తీసుకుని లీగల్గా విడిపోతాం. ఆ కాంట్రాక్ట్లో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కలిసి ఉన్న ఆ 6 నెలలు కూడా మన లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం. మన ఇద్దరి మధ్యన ఏ రకమైన భార్యాభర్తల బంధం ఉండటానికి వీల్లేదు, అంటే ఫిజికల్గా కూడా మనం దూరంగానే ఉండాలి. ఇలా అయితే నాకు పెళ్లి చేయాలి అన్న మా నాని కోరిక తీరుతుంది. ఇక మనం విడిపోయాక మరొకరితో పెళ్లి చేయాలనే అంత తొందరగా ఆలోచించదు. ఇది నా ప్రపోజల్, నీకు నచ్చితే మన పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పడం ముగిస్తాడు రోహిత్. అంతా విన్న తన్వికి భరించరని బాధగా అనిపిస్తుంది. రోహిత్ తనను చూడగానే నచ్చడంతో ఈ కొద్ది సమయంలోని తనతో అందమైన భవిష్యత్తు ఊహించుకుంటుంది. కానీ అతను మాటలు విన్న తర్వాత ఆమె కళల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లుగా అనిపిస్తుంది. తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. నాకు ఇష్టం లేదని చెప్పేద్దాం అనుకుని నోరు తెరవబోయి కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులు గుర్తుకు రావడంతో ఈ పెళ్లి చేసుకుంటేనే మంచిది,
నా జీవితం ఏమైనా పర్వాలేదు, అప్పుడే కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది అని నిర్ణయానికి వస్తుంది. తను చెప్పాలనుకుని చెప్పి నిర్ణయాన్ని ఆమెకు వదిలి ఎదురుగా ఉన్న పచ్చని ప్రకృతిని చూస్తూ ఉంటాడు రోహిత్. ఎప్పుడూ ఇంత ప్రశాంతమైన వాతావరణం చూడలేదు, రియల్ గుడ్ అనుకుంటాడు మనసులో. కళ్ళు తుడుచుకొని నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్తుంది తన్వి. ఆ మాట విని ఆశ్చర్యపోతాడు రోహిత్. బాగా ఆలోచించుకో తన్వి, ఒకసారి మనం కాంట్రాక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాక నువ్వు దానికి కట్టుబడి ఉండాలి. తర్వాత మనం విడిపోయిన తర్వాత అందరూ రకరకాలుగా మాట్లాడినా భరించాలి. అంత ఆలోచించుకున్నావా అంటూ మరోసారి క్లారిటీ కోసం అడుగుతాడు రోహిత్. తన్వి గట్టిగా కళ్ళు మూసుకుని నాకు మీతో పెళ్ళి ఇష్టమే అంటుంది. తన తుది నిర్ణయాన్ని విన్న రోహిత్ కళ్ళు మెరుస్తాయి. పెదాలపైన ఆనందంతో కూడిన చిరునవ్వు వచ్చి చేరుతుంది. అమ్మయ్య, నువ్వు ఒప్పుకున్నావు, చాలా హ్యాపీ. లేదంటే రేపు మరో పెళ్లి చూపులకు వెళ్ళి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదని టెన్షన్ పడుతూ ఉండాలి. ఫైనల్లీ నేను హ్యాపీ అంటాడు. తన్వి పెదాలపై విరక్తితో కూడిన చిరునవ్వు చేరుతుంది. మన ఎంగేజ్మెంట్ కన్నా ముందే కాంట్రాక్ట్ మీద సైన్ చేసుకోవాలి, సరేనా అని అనటంతో అలాగే అంటుంది తన్వి కూడా. అయితే నేను పేపర్స్ రెడీ చేయించరా, తర్వాత నీకు కాల్ చేస్తాను, మనం మన ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుందాం అంటాడు తన్విని చూస్తూ రోహిత్. అలాగంటూ తలూపుతుంది. తన్వి నెంబర్ తీసుకుని సేవ్ చేసుకుంటారు. ఇద్దరు లోపలికి వెళ్ళటానికి ఇంటి వైపు అడుగులు వేస్తారు. ఆలోచనలో ఉన్న తన్వి తనకు తెలియకుండానే రోహిత్ అడుగుల్లో అడుగులు వేస్తూ తన వరకే నడుస్తూ ఉంటుంది. కలిసి నడిచిన ఈ అడుగులపైన శాశ్వతమైన ఆ విధాతకి తెలియాలి. తన్వి రోహిత్ ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెడతారు. ఏం డిసైడ్ చేసుకున్నారో అంటూ అడుగుతుంది రోహిత్ నానమ్మ రాజేశ్వరి గారు. అడగటం అయితే అడిగింది, కానీ మనసులో ఆవిడకి చాలా అంటే చాలా కంగారుగా ఉంది. ఎక్కడ తన మనవడు ఈ పెళ్ళి వద్దు అంటాడో అని. నాకు ఈ పెళ్ళి ఇష్టమే నాని అంటాడు రోహిత్. ఆ మాట విన్న రాజేశ్వరి గారికి గట్టి షాక్ తగులుతుంది. ఇప్పుడు దాకా పెళ్ళంటే తనని ముప్పు తిప్పలు పెట్టి విసిగించిన పెళ్ళి వద్దు అన్న మనవడు ఒప్పుకున్నాడంటే నిజంగానే ఆశ్చర్యపోతుంది. తను చస్తానని బెదిరించేందుకు ఒప్పుకున్నట్టుగా ఉన్నాడు. పోనీలే, ఒక మంచమ్మాయి నాకు మనవరాలుగా వస్తుంది అనుకుంటుంది ఆనందంగా. కానీ ఆమెకు తెలియదు కదా, తన మనవడు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒప్పందం చట్టంలో ఇరికించి వేశాడు అని. రోహిత్కి ఇష్టమని తెలిసి మూర్తి గారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ కుటుంబం బాగా నచ్చింది. తన్వి యొక్క కావ్య కూడా చాలా సంతోషిస్తుంది. నీకు ఇష్టమైన తన్వి అని అడుగుతాడు కూతుర్ని మూర్తి గారు. ఒకసారి రోహిత్ వైపు చూస్తుంది తన్వి. రోహిత్ షార్ప్గా చూస్తూ ఉంటాడు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని నాకు ఇష్టమే నాన్న అంటుంది. ఆ మాట విన్న రోహిత్ పెదాలపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. పిల్లలు ఇద్దరు ఒకరినొకరు నచ్చారు కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం రాజేశ్వరి గారు అంటారు మూర్తి గారు. అలాగే అంటుంది రాజేశ్వరి. మా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. పెద్దమ్మాయి కావ్య, తనకి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప తనకి. మా అల్లుడికి బిజినెస్ ఉంది, ప్రస్తుతం పని మీద ఊరికి వెళ్ళారు. తన పేరు నిఖిల్. అనుకోకుండా ఈ సంబంధం కుదిరింది, లేకపోతే తను కూడా ఉండేవాడు అని చెప్తాడు మూర్తి గారు. నిఖిల్ పేరు వినగానే సన్నగా వణుకుతుంది తన్వి భయంతో. మీకు బాబు ఒకడేనా అమ్మా అంటూ అడుగుతాడు మూర్తి గారు. లేదు, నాకు మనవరాలు కూడా ఉంది, దాని పేరు రుహిక. ఇంజనీరింగ్ చదువుతుంది, తను కుదరకు రాలేదు అని చెప్తుంది రాజేశ్వరి. అమ్మా, ఇక కట్న కానుకల విషయానికి వస్తే నేను కొంతవరకు అయితే ఇవ్వగలను. అమ్మా, ఒక 2 ఎకరాలు పొలం ఇస్తాను. నాకు ఉన్నది 5 ఎకరాలు, పెద్దమ్మాయికి 2 ఎకరాలు ఇచ్చాను. నేను 1 ఎకరం ఉంచుకుని చిన్నమ్మాయికి మిగిలిన 2 ఎకరాలు ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను అంటారు ఇబ్బందిగా రాజేశ్వరి గారి వైపు చూస్తూ మూర్తి గారు. తన్వి తల్లి రూపా కూడా వాళ్ళు ఏమంటారో అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది. తన్వి మనసు బాధగా అయిపోయింది తండ్రి మాటలకి. అంత ఇచ్చి చేసిన ఈ బంధం 3 నెలలు ముచ్చట నాన్న అనుకుంటుంది ఆవేదనగా మనసులో తన్వి. రోహిత్కి ఆ మాటలు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. చూడండి, మాకు ఏ కట్నం అవసరం లేదు, మీ పొలం మీ దగ్గరే ఉండనివ్వండి, మీ అమ్మాయిని పంపించండి చాలు. అంతేకాదు పెళ్ళి కూడా సింపుల్గా జరిపించండి. నా మాట కాదని కట్నం ఇవ్వాలని చూసి నాకు ఈ సంబంధం అవసరం లేదు అంటాడు రోహిత్. తన్వి ఆనందంగా ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ రోహిత్ని మీరు నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ రాజశ్రీ గారికి కూడా ఈ విషయం ఏ అభ్యంతరం లేదు, మనోడి పెళ్ళికి ఒప్పుకున్నదే గొప్ప అనుకుంటుంది. అది కాదు బాబు అంటూ మూర్తి గారు ఏదో అనబోతుంటే అంకుల్ ఇది నా నిర్ణయం అని స్థిరంగా అంటాడు రోహిత్. అవును మూర్తి గారు, మాకు కట్నం అవసరం లేదు, మా వాడు చెప్పినట్టు చేయండి అనడంతో ఇక మూర్తి కుటుంబం ఏం మాట్లాడలేక సైలెంట్ అవుతుంది. మీ ఇష్టం బాబు అంటూ రాజేశ్వరి గారు పంతులు గారిని చూసి నిశ్చితార్థం జరిపించడానికి ముహూర్తం చూడమంటుంది. అలాగే పెళ్ళికి కూడా పంతులు గారు ఇద్దరు జాతకాలు పరిశీలించి ఎల్లుండి నిశ్చితార్థం చేయడానికి మంచి ముహూర్తం ఉందని, అలాగే పెళ్లికి వారం రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందని నిర్ణయిస్తాడు.
మరీ వారం అంటే టైం తక్కువగా ఉంది కదా, పైగా అల్లుడు గారు రావడానికి ఇంకా 15 రోజులు పడుతుంది. కాల్ చేసి చెప్పడానికి కూడా ఆయన రిమోట్ ఏరియాలో ఉంటాను, కాల్ కలవదు, చేయకండి అని చెప్పారు. మాకు కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి టైం కావాలి కదా అంటూ కంగారుగా అంటారు మూర్తి గారు. ఈ తతంగాలని ఎంత తొందరగా అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది రోహిత్కి. రాజశ్రీ కూడా ఆలోచిస్తూ ఉండటంతో ఈ ముహూర్తం దాటితే మరో 6 నెలల వరకు వీళ్ళ జాతకాల మీద మంచి ముహూర్తం లేదు అని చెప్తారు పంతులు గారు. ఆ మాటకు అందరూ షాక్ అయితే ఈ ముహూర్తానికి చేసేయండి అని రోహిత్ ఇంకా తన్వి ఇద్దరు కంగారుగా ఒకేసారి అనడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, అందుకే తొందరగా అయిపోతే బాగుంటుంది అని ఇద్దరు అనుకుంటారు. ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అందరూ నవ్వుకుంటారు, ముసిముసిగా అంతా తొందరగా ఉందా ఇద్దరికి అని. రోహిత్ తనవి ఇద్దరు ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటూ ఉంటారు. రాజేశ్వరి అయితే మనవడు ఆత్రానికి ఫ్రీజ్ అయిపోతుంది షాక్తో. తర్వాత మెల్లగా తెరుకొని ఈ ముహూర్తానికి చేద్దాంలేండి, మరలా 6 నెలల వరకు ఆగటం ఎందుకు అంటుంది రాజేశ్వరి. మూర్తి ఆలోచిస్తుంటే పర్వాలేదు, ఒప్పుకోండి నాన్న, ఆయనకి వచ్చాక తప్పక చేశాము అని చెప్పొచ్చులే అని కావ్య అనటంతో ఆలోచనలు పడతారు మూర్తి గారు. అదొకటి కాదు, కావ్య వారం రోజుల పెళ్లి ఏర్పాట్లు అంటే చిన్న విషయం కాదు అంటుంది రూప ఆలోచిస్తూ. మీరు దాని గురించి ఆలోచించకండి, అంతా నా మనోడు చూసుకుంటాడు అని రాజేశ్వరి అనడంతో ఇక తప్పక ఒప్పుకుంటారు. అతి తొందరగా విడిపోయే బంధానికి పెళ్లి కూడా తొందరగానే అవుతుంది. దేవుడు ఆ బ్రహ్మ వేయబోయే ఈ ముడిని శాశ్వతం చెయ్యి స్వామి అని మనసులో ప్రార్థిస్తుంది తన్వి. పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు. రాజశ్రీ వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నువ్వు చాలా లక్కీ, నీ అత్తగారి కుటుంబం చాలా మంచిది అని ఆనందంగా చెల్లిని హత్తుకుంటుంది కావ్య. బలవంతపు నవ్వు నవ్వుతుంది తన్వి ఏం చేయాలో అర్థం కాక. నా కూతురు అదృష్టవంతురాలు అంటూ రూపా తన్వికి మెటికలు విరుస్తుంది మురిపెంగా. రూపా చెల్లెలు తన్వికి పిన్నైనా లలిత వచ్చి తన్వికి దిష్టి తీస్తుంది. ఇంతమంది ఆనందాన్ని చూస్తుంటే తన్వికి భయం అనిపిస్తుంది. తర్వాత ఇద్దరం విడిపోయేటప్పుడు అందరూ ఎంత బాధపడతారో కదా అనుకుంటుంది దిగులుగా. ఇక అక్కడ ఉండలేక నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటానని తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుని బెడ్ మీద వాలిపోతుంది తన్వి. కారులో వెళ్తున్న రోహిత్ డ్రైవ్ చేస్తూ ఉండగా రాజేశ్వరి మనవడి వైపు అలానే రెప్పవేయక చూస్తూ ఉంటుంది. అది గమనించిన రోహిత్, ఏం నాని అలా చూస్తున్నావు, నేను పెళ్లికి నిజంగానే ఒప్పుకున్నానా లేదా అనా అంటూ అడుగుతాడు. అవును అన్నట్టుగా తల ఊపుతుంది రాజేశ్వరి. నిజంగానే ఒప్పుకున్నానని, లేకపోతే నువ్వు ఊరుకోవట్లేదుగా అంటాడు. రాజేశ్వరి మొహం నిజంగానే వెలిగిపోతుంది, మనవడు మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నాడు అని. నాకు తెలుసురా, ఆ అమ్మాయిని చూస్తే నువ్వు కాదు అనలేవు అని. బంగారు బొమ్మ అంటుంది ఆనందంగా. పిచ్చినాని, లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తావా? నీ మీద నాకు ఉన్న ప్రేమని ఇలా వాడుకోవాలని చూస్తావా? నీ దారులు నీకుంటే నా దారులు నాకుంటాయి. నేను ఎవరనుకున్నావు నాని? రోహిత్ చంద్ర. అంత తొందరగా ఎవరికి దొరకలే అని కన్నింగా నవ్వుకుంటాడు మనసులో. తన గదిలోకి వచ్చి భర్తకి కాల్ ట్యూన్ చేస్తుంది కావ్య. కలవకపోవడంతో మళ్ళా ట్యూన్ చేస్తుంది, అయినా కలవదు. అయ్యో, ఒక్కసారి ఫోన్ కలిస్తే బాగుండు, తన్వి పెళ్లి విషయం చెప్పొచ్చు అనుకుంటుంది. మరో 2 సార్లు ట్యూన్ చేసి ఇక నీరసం వచ్చి ఫోన్ పక్కన పెట్టి బయటికి వచ్చేస్తుంది. సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటారు రాజేశ్వరి, రోహిత్. కారు పార్క్ చేసి లోపలికి వెళ్తారు ఇద్దరు. లోపలికి వస్తున్న రోహిత్ వాళ్ళని చూసి పరుగున ఎదురు వస్తుంది రుహిక. రాజేశ్వరి సైగ చేస్తుంది ఏమైంది అంటూ. చెల్లి వేషాలు అర్థం చేసుకుని తల మీద ఒక్కటిచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు రోహిత్. నాని ఏమైంది అంటూ అడుగుతుంది. ఈరోజు వర్షం పడుతుందేమో, మీ అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు, ఎల్లుండి నిశ్చితార్థం, వారంలో పెళ్ళి అని రాజేశ్వరి చెప్పగానే షాక్ అవుతుంది రుహిక. వామ్మో, వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడా అంటే ప్రపంచం వింతే అంటుంది ఆశ్చర్యంగా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ రుహిక చేతిని మెలిపెడతాడు రోహిత్. అబ్బానయ్య నొప్పి అనగానే వదిలేస్తాడు. చెల్లి అంటే అంత ఇష్టం మరి రోహిత్కి. అన్నయ్య నువ్వు నిజంగానే పెళ్ళి ఒప్పుకున్నావా? ఎస్ అంటాడు సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ. థ్యాంక్ యూ అన్నయ్య, ఈ జన్మకు నాకు వదిన వస్తుందా అని అనుకోలేదు అంటుంది అన్న బుగ్గు మీద ముద్దు పెట్టి. ఆ మాటకు రోహిత్ చురుగ్గా చూడగానే ఒక వెర్రి నవ్వు నవ్వి లోపలికి పారిపోతుంది. రాజేశ్వరి గట్టిగా నవ్వుతుంది. బెడ్ మీద ఆళ్ళుకున్న 2 దేహాలు గంట తర్వాత వేరవుతాయి. ఆ అమ్మాయి వచ్చి అతని గుండె మీద చేరుతూ, నీతో ఈ ట్రిప్ చాలా బాగుంది నిఖిల్ బేబీ అంటుంది హస్కీగా. నువ్వు కూడా చాలా బాగున్నావు రూబీ అంటూ తన నడుము గిల్లేస్తాడు నిఖిల్. ఏమని చెప్పావు ఇంట్లో మీ వైఫ్కి? ఆఫీస్ వర్క్ మీద 15 రోజులు ఊరు వెళ్తున్నానని, హ్యాపీగా అప్పటిదాకా మీ ఇంట్లో ఉండరా అని పుట్టింటికి పంపించాను.
మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి కదా, అందుకే రిమోట్ ఏరియాకి వెళ్తున్నాను, కాల్స్ కనెక్ట్ అవ్వవు, చెయ్యొద్దు అని చెప్పి సిమ్ తీసి పక్కన పడేశానంటూ తన బొగ్గు కొరుకుతాడు. అబ్బా నొప్పు బేబీ, ఇలా అయితే ఎలా నీతో అంటూ సిగ్గుపడుతుంది రూబీ. బేబీ నీ వైఫ్ కన్నా నేనే అందంగా ఉంటాను కదా అంటూ నిఖిల్ మీసాలు పట్టుకుని లాగుతూ అడుగుతుంది హస్కీగా. కానీ మీ ఇద్దరికన్నా నా మరదలు కత్తిలాగా ఉంటుంది. అబ్బా అసలు ఆ ఫిగర్ చూస్తుంటే నాకు నిద్ర కూడా పట్టదు అంటాడు తన్వి గురించి ఆలోచిస్తూ. అంత బాగుంటే ఇంతవరకు మరి నీ చేతుల్లో పడలేదా? అది నీ టైప్ కాదు, అది నాకు లొంగాలి అంటే బెదిరించాలి, బలవంతించాలి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, వాళ్ళ నాన్న తనకి సంబంధాలు చూస్తున్నారు, నేనుండగా దానికి పెళ్లి జరగనివ్వను. తను నా చేతుల్లో నలగాలి, నలుగుతూనే ఉండాలి అంటాడు కసిగా. రూబీకి తన్వి అంటే జలసీ వచ్చేస్తుంది. బేబీ ఇప్పుడు తన గురించి ఎందుకు, ఇక మన పని కానిద్దాం అంటుంది హస్కీగా. అని నవ్వుతూ తనని అల్లుకుపోతాడు నిఖిల్. రోహిత్ తన పిఏ రవికి కాల్ చేస్తాడు. ఎస్సా చెప్పండి అంటాడు వినయంగా రవి. తన్వి పేరు వివరాలు చెప్పి తనకి వాళ్ళ కాంట్రాక్ట్ గురించి చెప్పి రేపు 10 గంటలకల్లా ఆ అగ్రిమెంట్ పేపర్స్ నా దగ్గర ఉండాలి, టైం లేదు, మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు అని చెప్తాడు స్ట్రాంగ్గా. తప్పకుండా సార్, అలాగే రేపు 10 గంటలకల్లా పేపర్స్ తీసుకుని వస్తాను అని చెప్తాడు. గుడ్ అని కాల్ కట్ చేస్తాడు రోహిత్. రోహిత్ వాళ్ళు కోటీశ్వరులు కాదు, అలాగని మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు. సొంతగా కంపెనీ పెట్టి ఇప్పుడిప్పుడే దాన్ని డెవలప్ చేస్తూ తాను ఎదుగుతూ ఉంటాడు రోహిత్. అహర్నిశలు తన కంపెనీ కోసం కష్టపడుతూ ఉంటారు. రవి తనకి చాలా నమ్మకమైన వ్యక్తి. రవి కాల్ కట్ చేసిన తర్వాత రేపు మరలా తన్వి వాళ్ళ ఊరు వెళ్ళాలి, తన్విని కలిసి పేపర్స్ మీద సైన్ చేయించాలి అనుకుంటాడు రోహిత్. నైట్ డిన్నర్ అయిన తర్వాత వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది తన్వి. ఆలోచన నడమ అలసిన మనసు నిద్ర దరిచేరుతుంటే అంతులేని సంఘర్షణలో ఉన్న మెదడు ఆ రోజు ఈ పరిస్థితికి తను ఒప్పుకోవడానికి గల కారణాలు కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. గతంలోకి వెళ్తే మూర్తి రూపులకి 2 పిల్లలు, కావ్య తన్వి. వ్యవసాయ కుటుంబం, ఉన్నంతలో కుటుంబాన్ని ఏ లోటు లేకుండా సర్దుకుంటూ గడుపుతూ ఉంటారు మూర్తి దంపతులు. ఉన్నంతలోనే కావ్య పెళ్లి జరిపించారు. అక్క పెళ్లిలో సందడంతా తన్విదే. అప్పుడే నిఖిల్ కన్ను అందంగా ఉన్న తన్వి మీద పడుతుంది. కానీ కొత్తగా పెళ్ళవటం మూలన కావ్య మోజులో కొన్ని రోజులు ఆ విషయం పక్కన పెడతాడు. సంవత్సరం తర్వాత నిఖిల్కి తన్వి గుర్తుకు రావడంతో నాకు కొన్ని రోజులు సెలవులు వచ్చాయని పుట్టింటికి వెళదామా, చాలా రోజులైంది కదా, నువ్వు కూడా వెళ్ళి అనడంతో కావ్య మురిసిపోతుంది. తర్వాత రోజు ఇద్దరు గోదావరి జిల్లా పయనమవుతారు. కొన్ని గంటల తర్వాత ఇద్దరు కావ్య వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అనుకోకుండా వచ్చిన కూతురు వాళ్ళని చూసి పొంగిపోతారు మూర్తి దంపతులు. తన్వి అయితే ఆనందంతో కావ్యను చుట్టేస్తుంది. తన్విని కళ్ళల్లోకి నింపుకున్న నిఖిల్ నా కౌగుల్లోకి ఇలా ఎప్పుడు చేరతావో అనుకుంటాడు. అతిథి మర్యాదలు అందుకుంటే తన చూపులన్నీ తన్వి మీదనే పెడతాడు నిఖిల్. ఒకరోజు తన్వి డాబా పైన బట్టలు తెస్తుంటే ఉన్నట్టుండి వెనక నుండి గట్టిగా హాక్ చేసుకుంటాడు నిఖిల్. తన్వి షాక్తో చేతిలో బట్టలు వదిలేస్తుంది. తన్వి అరవబోతుండే ఆమె నోటి మీద చేయి పెట్టి క్లోజ్ చేస్తాడు నిఖిల్. అరవకుంటే మెల్లగా చేయి తీస్తాడు. నిఖిల్ని చూసిన తన్వి షాక్తో బావా నేను తన్విని అక్కను కాదు అంటుంది కంగారుగా. నువ్వు కాబట్టే పట్టుకున్న తన్వి అంటూ మరింత గట్టిగా హక్ చేసుకుంటాడు. తన్వి షాక్ అవుతుంది నిఖిల్ మాటలకి. బావా ఏమంటున్నావు, వదులు అంటుంది గట్టిగా అరుస్తూ తన్వి. వదలటానికి పట్టుకున్నానా నేను, ఏముంటావే నీ అందం అంటూ నడుం మీద పట్టు బిగించే తన్వి గట్టిగా గోళ్లతో గిల్లగానే నిఖిల్ ఆ నొప్పికి చేతులు వదిలేస్తాడు. నిఖిల్ నుండి విడిపించుకుని బట్టలు అక్కడే వదిలేసి పరుగున కిందకు వెళ్ళిపోతుంది తన్వి. తన రూమ్లోకి వెళ్ళి తలుపులు లాక్ చేసుకుని బెడ్ మీద పడిపోయి గట్టిగా ఏడుస్తుంది. నిఖిల్ అలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఆ బాధ తట్టుకోలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి చెప్తామని బెడ్ దిగి 2 అడుగులు వేస్తుందో లేదో తన్వి అడుగులు ఆగిపోయింది. నవ్వుతూ ఉన్న తన అక్క కావ్య మొహం గుర్తుకు రాగానే నిజం చెప్పి అక్క కాపురం నాశనం చేయలేక మరలా మౌనంగా వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఈ విషయం తండ్రితో కూడా చెప్పలేదు. అల్లుడు ఇలాంటి వాడు అని తెలిస్తే కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని చాలా బాధపడతారు అని తమాయించుకుంటుంది. ఎవరితో చెప్పలేక తనలో తనే కుమిలిపోతుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా మౌనంగా తింటున్న తన్విని నిఖిల్ కోపంగా చూస్తాడు. ఇంతకుముందు బాగా గిల్లేయడంతో తన్వి అసలు తన వైపు కూడా చూడదు. ఎందుకు డల్గా ఉన్నావో అని ఎవరైనా అడిగితే తలనొప్పిగా అని చెప్పి తప్పించుకొని తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత రోజు నుండి నిఖిల్కి కనపడకుండా తప్పించుకొని తిరగటం మొదలు పెడుతుంది తన్వి. వచ్చింది తన్వి కోసమైతే తను తప్పించుకొని తిరుగుతూ ఉండటంతో కోపం వచ్చేస్తుంది నిఖిల్కి. ఒకరోజు ముందుగానే భోంచేసి ఎవరూ చూడకుండా తన్వి రూమ్లోనికి వెళ్ళిపోతాడు నిఖిల్. భోజనం అయిపోయిన తర్వాత తన రూమ్లోనికి వచ్చిన కావ్య భర్త కనిపించకపోవడంతో బయటికి వెళ్ళి ఉంటాడు అనుకుంటూ బుక్ పట్టుకుని చదువుతూ కూర్చుంటుంది. రూమ్లోకి వచ్చిన తన్వి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి తన ముందు నిలబడి నిఖిల్ను చూసి భయంతో అరవబోతూ ఉండగా నిఖిల్ ఆమె నోటి మీద చేతిని అడ్డుపెట్టేస్తాడు. తన్వి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే విసురుగా తనని తీసుకువెళ్ళి గోడకి లాక్ చేసి తన మీద ఒరుగుతాడు. తన్వి తప్పించుకునే అవకాశం లేక అసహ్యంతో కళ్ళు మూసుకుంటుంది. ఏంటే, నేను వచ్చింది నీకోసమైతే తప్పించుకుని తిరుగుతున్నావు. ఈ నిఖిల్ ఒకటి కావాలి అనుకుంటే వచ్చి ఒడిలో వాడాల్సిందే. నేను రేపు వెళ్ళిపోతున్నాను, అలానే ఆనందపడకు. నీకు నీడలా ఉంటాను, నీ ప్రతి విషయం తెలుసుకుంటాను, నువ్వు నా సొంతం కావాల్సిందే అంటూ మరో చేతో తన్వి బాడీ అంతా కోరికతో తడుముతూ ఉంటాడు. తన్వి ఏడుస్తూ గింజుకుంటూ ఉంటుంది. మన విషయం ఎవరికైనా చెప్పావనుకో, మగవాడిని నాకేం సమస్య లేదు, నీ అక్కకే గుండాకి చస్తుంది, గుర్తుపెట్టుకో. మళ్ళా కలుస్తాను అంటూ తన్విని గట్టిగా హత్తుకొని వదిలి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోతాడు నిఖిల్. నిఖిల్ వెళ్ళిపోయిన తర్వాత కింద కూలబడి ఏడుస్తుంది తన్వి. నిఖిల్ తన శరీరాన్ని తడమడంతో అసహ్యంతో పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళి ఒంటి నిండా నీళ్లు పోసుకుంటుంది. పిచ్చిదాల్లా ఏడుస్తూ అలా నీళ్లు పోసుకుంటూనే ఉంటుంది తన్వి. చాలాసేపటికి బయటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని మరలా కన్నీటిని ఆశ్రయిస్తుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కాదు తన్వికి. తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే జాలి కోపం వచ్చేస్తాయి. అలా ఆలోచనలు నలుబా ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి నిఖిల్ చూడకుండా కావ్యని తన రూమ్లోకి పిలుస్తుంది తన్వి. అక్క, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఉండను, నా కాలేజీలో పరీక్ష ఉంది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా ఉండు అంటూ అక్క జీవితం ఎలా ఉంటుందో అన్న బెంగతో తను గట్టిగా హత్తుకుంటుంది. అదేంటి, నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చుగా అంటుంది కావ్య దిగులుగా. ఏమీ అనుకోకక్క, నాకు పరీక్ష ఉంది, ఇంట్లో ఉండలేను, ప్లీజ్ ఏమనుకోద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు చెప్తుంది తన్వి. ఎందుకు ఎప్పుడు లేనిది ఇంత దిగులుగా మాట్లాడుతున్నావు, కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నావు అంటుంది తన్వి ప్రవర్తన అర్థం కాని కావ్య. అక్క మాటలకు తడపడుతుంది తన్వి. అదేం లేదక్క, మామూలుగానే చెప్పాను, ఇక నేను వెళ్తాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమన్నా కూడా వినకుండా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది తన్వి. కావ్య తన బట్టలు సర్దుకోవడానికి రూమ్లోనికి వెళ్ళిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన తన్వి రాకపోవడంతో నిఖిల్ చూపంతా తన్వి రూమ్ వైపే ఉంటుంది. తినండి అన్న కావ్య పిలుపుకి తేరుకుని ఇక తప్పక తన్వి ఎక్కడా ఇంకా రాలేదని నార్మల్గా అడిగినట్లుగా అడుగుతాడు. అది పరీక్ష ఉందని మార్నింగ్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళే టైంకి ఉండనని ముందుగానే చెప్పి వెళ్ళింది అని చెప్తుంది కావ్య. నిఖిల్కి అర్థమవుతుంది తను తప్పించుకోవడానికి వెళ్ళిపోయింది అని. కోపం వచ్చిన తమాయించుకుని మౌనంగా తింటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తావే అంటూ తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, వచ్చేలా నేను చేస్తానని కసిగా మనసులో అనుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత నిఖిల్ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా మొదలైన నిఖిల్ టార్చర్ కొనసాగుతూనే ఉంటుంది తన్వికి. అప్పుడప్పుడు కాలేజ్ దగ్గరికి వచ్చి టార్చర్ పెట్టాలి అని చూడటం, తన్వి తప్పించుకొని తిరగటం జరుగుతూ ఉంటుంది. కొన్ని నెలలు గడిచిపోయాయి. కావ్య ప్రెగ్నెంట్ అవడంతో తనని 5వ నెల రాగానే పుట్టింటికి పంపించి ఆ వంకతో ఎక్కువసార్లు అక్కడికి రావటం మొదలు పెడతాడు నిఖిల్. నిఖిల్ వచ్చినప్పుడల్లా ఒంటరిగా తిరగకుండా అమ్మ వెంటనో అక్క వెంటనో ఉండేది తన్వి. అలా ఎంత కష్టపడినా కొన్నిసార్లు దొరక్కపోయి తను పెట్టే టార్చర్ అనుభవించాల్సి వచ్చేది. తొందరగా తనకి లొంగిపోమని కూడా బెదిరించేవాడు. చావనైనా చస్తా కానీ నీకు మాత్రం లొంగను స్థిరంగా చెప్పింది తన్వి. రోజులు గడుస్తున్నాయి. కావికి పాప పుడుతుంది. ఆ ఇంట్లో ఆనందాలే వెల్లివిరుస్తాయి. తన పోలికతో ఉన్న కూతురుని చూసి మురిసిపోతాడు నిఖిల్. కూతుర్ని చూసుకుని మురిసిపోతున్న నిఖిల్ని చూసి బాధపడుతుంది తన్వి. నేను కూడా నీ కూతురు లాంటి దాన్నే కదా బావా అనుకుంటూ. తండ్రి తర్వాత మా ఇంటికి పెద్ద దిక్కు మీరు, నాకు బావగారు, నాన్న తర్వాత మిమ్మల్ని నేను తండ్రి స్థానంలో చూస్తాను కదా, అలా ఎలా మీరు నన్ను వేరే దృష్టితో చూస్తున్నారో అనుకుంటూ మనసులోనే కుమిలిపోతుంది తన్వి. తర్వాత కావ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తన్వి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. నిఖిల్ టార్చర్ మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. తన్వి కూడా అతనికి దొరకకుండా తప్పించుకుంటూనే ఉంటుంది. చూస్తూ ఉండగానే తన్వి చదువు కంప్లీట్ చేస్తుంది. ఇకపై చదువులంటే తండ్రికి భారం అనే డిగ్రీతోనే ఆపేద్దామని డిసైడ్ అయ్యి ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. మూర్తి గారు తన్వికి సంబంధాలు చూడటం మొదలు పెడతారు. తన్వి కూడా ఏమీ అభ్యంతరం చెప్పదు. ఇలా అయినా నిఖిల్ నుండి తప్పించుకోవచ్చు అనుకుంటుంది.
అలా ఒక మంచి సంబంధం వస్తుంది. అన్నీ మాట్లాడుకుంటారు. అంతా ఓకే అనుకున్న తర్వాత నిశ్చితార్థం తేదీ దగ్గర పడిన తర్వాత వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. ఎందుకని మూర్తి గారు గట్టిగా అడగ్గా మీ అమ్మాయి వ్యక్తిత్వం మంచిది కాదు అని మేము విన్నాము అని చెప్పి పెళ్లి వద్దు అని చెప్పేస్తారు. ఆ మాటకు షాక్ అవుతుంది తనవి. తన గురించి చెడుగా ఎవరు చెప్పాడో అర్థం కాక. మూర్తి గారికి మాత్రం ఆ బాధను తట్టుకోలేక గుండె నొప్పి వస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసే పెద్దగా ప్రాబ్లం లేదు. మొదటిసారి గుండె నొప్పి వచ్చితే టాబ్లెట్స్ క్యూర్ చేసుకోవచ్చు. ఆయన ఎక్కువ కంగారు పడే విషయాలు చెప్పొద్దు అని ఖచ్చితంగా చెప్తారు డాక్టర్ గారు. ఇంటిలి పది చాలా బాధపడతారు దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే. అసలే తన్వి సంబంధం నిశ్చితార్థం దగ్గరికి వచ్చి ఆగిపోవటం, తను మంచిది కాదు అనే ప్రచారం కావటం, మూర్తి గారికి గుండె నొప్పి రావటం, ఇలా వరుసగా ఇబ్బందులు రావడంతో కుటుంబం మానసికంగా దిగులు పడిపోతారు. ఒకరోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పడుకున్న తన్వి మొబైల్ రింగ్ అవుతుంది. నిఖిల్ నుండి కాల్ కావడంతో చూసి కోపంగా లిఫ్ట్ చేయకుండా పక్కన పడేసింది తన్వి. అర్జెంట్ కాల్ లిఫ్ట్ చెయ్యి అని మెసేజ్ పెడతాడు. తన్వికి భయం వేస్తుంది కావ్యకి ఏమైనా అయ్యిందేమో అని. నిఖిల్ మరలా కాల్ చేస్తూ ఉండగా కంగారుతోనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అవతల నిఖిల్ కన్నింగా ఒక నవ్వు నవ్వుకుంటాడు. నాకు తెలిసే నేను ఎలా డీల్ చేయాలో అనుకుంటూ బావా అంటుంది కాల్ లిఫ్ట్ చేసి. ఏంటే నా దగ్గరికి రావు కానీ వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావా? అలా నేను జరగనివ్వను కదా. నువ్వు నీ అందం నాకు మాత్రమే దక్కాలి, అందుకే ఆ పెళ్లి చెడగొట్టాను అంటాడు నవ్వుతూ. అంతా విని షాక్ అవుతుంది తల్లి. ఏడుపు తనకు వచ్చేస్తుంది. నా క్యారెక్టర్ మీద మచ్చ వేసావు బావా నువ్వు. నీ వలన నాన్న ఆరోగ్యం చెడిపోయింది, అలా ఎలా చేయగలవు బావా అంటూ ఏడుస్తుంది తనవి. ఓయ్, ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండాలి అంటే నువ్వు నాకు లొంగిపోవే. నువ్వు నా సొంతం కావాలి, లేకపోతే నేను దక్కించుకోవటం కోసం ఏ చేయడానికైనా నేను రెడీ. ఎంత దూరమైన వెళ్తానో గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు నిఖిల్. భయంతో ఫోన్ దూరంగా విసిరేసింది. తనని దక్కించుకోవడం కోసం నిఖిల్ చేసిన దారుణం, దానివల్ల జరిగిన మిగతా పర్యవసనాలు అన్నీ తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది తన్వి. ప్రస్తుతం తన్వికి తన ముందు ఉన్న జీవితం అంతా అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రి నిఖిల్ కాల్తో బాగా దిగులు పడిపోయిన తన్వి మనసు బాగోక వాళ్ళ ఊరి చివరి ఉన్న గుడికి వెళ్తుంది. పూల సజ్జతో మెట్లు ఎక్కుతూ ఉండగా తన ముందు మెట్లు ఎక్కుతున్న ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా అది గమనించిన తన్వి వేగంగా ఆమెను చేరుకొని పడకుండా పట్టుకుంటుంది. బామ్మగారు అంటూ ఆ ముగ్గులు తడుతూ ఉండగా మెల్లగా శ్రోళ్ళను కోస్తుంది రాజేశ్వరి గారు. అందంగా కుందన బొమ్మలా ఉన్న తన్విని క్షణం పాటు అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది బామ్మగారు అంటూ కంగారు పడుతూ అడుగుతుంది. అప్పటికే తిరుగున్న రాజేశ్వరి గారు మెల్లగా లేచి మెట్ల మీద కూర్చుంటుంది. తన్విలో మూర్తి భవించిన మంచితనం కనిపిస్తుంటే రెప్పవేగా అంతే చూస్తూ ఉంటుంది. చెప్పండి మామగారు ఏమైంది అంటూ మరలా తన్వి అడగటంతో ఆమె ఆలోచన నుండి బయటకు వచ్చి చిన్నగా నవ్వుతుంది. నాకేం కాలేదమ్మా, నువ్వు కంగారు పడకు, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే అంటుంది నవ్వి రాజేశ్వరి గారు. అయినా ఒక్కరు ఎందుకు వచ్చారు బామ్మగారు? మీతో ఎవరైనా తోడు తెచ్చుకోవాల్సింది, మిమ్మల్ని ఈ ఊర్లో కూడా చూసినట్లుగా లేదు అంటుంది తన్వి. నాది ఈ ఊరు కదమ్మా, మేము ఉండేది వైజాగ్లో. పని మీద ఈ ఊరి మీదుగా వెళ్తూ ఇక్కడ గుడి కనపడితే దర్శనం చేసుకుందామని ఆగాను అంటూ చెప్పడం ముగిస్తుంది రాజేశ్వరి గారు. అవునా, అయితే పదండి, నేను దర్శనానికి వెళ్ళాలి, మీకు తోడుగా వస్తాను అంటూ ఆమె లేపుతుంది తన్వి. సరే అంటూ తన చెయ్యి పట్టుకుని పైకి లేచి నిదానంగా తన్వి పాటు మెట్లు ఎక్కుతుంది రాజశ్రీ గారు. ఇద్దరు దర్శనం చేసుకుంటారు. తన్వి ప్రసాదం తీసుకుని వస్తాను అని వెళ్తుంది. అప్పుడు దాకా తననే చూస్తున్న రాజశ్రీ గారు పూజారి గారి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతుంది. పూజారి తన్వి వైపు చూస్తాడు. ఆ అమ్మాయి మూర్తి గారి చిన్నమ్మాయి, పేరు తన్వి, లక్షణమైన అమ్మాయి, ఈ ఊర్లోనే ఉంటారు అని చెప్తారు. తన్వి వచ్చేలోగా రాజేశ్వరి ఆమె ఇంటి అడ్రస్ అడిగి తీసుకుంటుంది. దూరంగా ప్రసాదం తీసుకుని వస్తున్న తన్విని చూస్తూ తన మనసులో ఉన్న ఆలోచనకు రూపకల్పన చేస్తుంది. తన్వి అక్కడికి వచ్చి రాజేశ్వరి చేతిలో ప్రసాదం పెడుతుంది. కొద్దిసేపు కూర్చుందామండి, తర్వాత నేను మిమ్మల్ని కింద వరకు తీసుకుని వెళ్తాను అంటూ నవ్వుతూ చెప్పి అక్కడ మెట్ల మీద కూర్చుంటుంది. ఆమె కూడా తన్వి పక్కన కూర్చుని రోహిత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దాకా రాజేశ్వరి కోసం తన మొహాన నవ్వులు పూయించిన తన్వి ఒక్కసారిగా తన జీవితం గుర్తుకు వచ్చి స్తబ్దతగా అయిపోతుంది. పుట్టినప్పటి నుంచి ఉన్నంతలోనే హ్యాపీగా బతుకుతూ ఆనందంగా ఉన్న నా జీవన ప్రయాణం ఒక్కసారిగా అక్కపెళ్లితో మారిపోయింది. ఏ క్షణం ఏమవుతుందో అనే దినదిన గండంగా అయిపోయింది. భావస్థితికి చిక్కకుండా తప్పించుకుంటూ పరిగెత్తడమే నా జీవితం అయిపోయింది. ప్రస్తుతం నడిసాగరంలో ఉన్న నా జీవితంలో అనే నావని ఏ క్షణానైనా ఉప్పుని ముంచేస్తుంది అన్నంత భయంగా ఉంది. నిజమైన ఆస్తిపరులంటే కష్టాన్ని సుఖాన్ని పంచుకోవడానికి తోడుగా మనుషులు ఉన్న వాళ్ళు మాత్రమే.
నాకు అదృష్టం లేదు. నా కష్టం ఎవరికి చెప్పలేను. అలానే అంతులేని ఈ భారాన్ని మోయలేను. భగవంతుడా, దిక్కుతో వచ్చక ప్రయాణిస్తున్న నా జీవిత నౌకని ఏ గమ్యానికి చేరుస్తావో మీరే దిక్కు అనుకుంటుంది. బాధగా కళ్ళు మూసుకుని ఆలోచనలో ఉండి తేరుకున్న రాజశ్రీ పక్కన చూస్తుంది. తన్వి తన కన్నా ఇంకా దీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉండటం చూస్తుంది. ఏమైంది తనకి? ఎందుకు అంతలో ఆలోచిస్తుంది? తన మనసులో కూడా ఏదో బాధ ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ తన్వి అంటూ పిలుస్తారు రాజశ్రీ గారు. రాజశ్రీ పిలుపుకి ఆలోచనల నుండి తోరుకుంటుంది తన్వి. ఏమైంది? ఏదో దిగులుగా ఉన్నట్లుగా ఉన్నావు? ఏం లేదండి, వెళ్ళాం పదండి అంటూ లెగుస్తుంది. తనకి చెప్పకపోవడానికి ఇష్టం లేదని మౌనంగా లేచి తన్విని అనుసరిస్తుంది రాజేశ్వరి. మెట్లు దిగిన తర్వాత రాజేశ్వరి కారు ఎక్కేదాకా ఉండి నేను వెళ్తాను బామ్మగారు అని చెప్పి వెళ్ళిపోతుంది తన్వి. ఎక్కడికి వెళ్తావు? నిన్ను వదలనుగా తిరిగి నా ఇంటికే వస్తావో అనుకుని నవ్వుకుంటూ డ్రైవర్తో పోనీయమని చెప్తుంది. 2 రోజుల తర్వాత ఒకరోజు తలుపు కొట్టిన సౌండ్కి వెళ్ళి తలుపు తీస్తుంది రూప. కూతుర్ని ఎత్తుకుని గుమ్మలో నవ్వుతూ బ్యాగ్తో నిలబడిన కూతుర్ని చూసి రూప ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది. ఎవరమ్మా అంటూ బయటకు వచ్చిన తనివి అక్కను చూసి అక్క అంటూ పరుగును వెళ్ళి పాపను తీసుకుని ముద్దు చేసి రూపకి ఇచ్చి కావ్యను హత్తుకుంటుంది. అంతలోనే నిఖిల్ గుర్తుకు రావడంతో గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటూ ఉండగా బయటకు చూసింది. వెనుక వస్తున్నాడేమోని. చెల్లిని చూసిన కావ్య ఏం చూస్తున్నావు అంటూ అడుగుతుంది. బావా అంటూ కష్టం మీద అడుగుతుంది తనివి. మీ బావ ఈరోజు ఊరెళ్తున్నారు ఆఫీస్ వర్క్ మీద, 15 రోజులు రారు. ఇంట్లో ఒక్కదాన్ని ఎందుకని ఇక్కడ పంపించారు అంటూ లోపలికి వస్తుంది కావ్య. అమ్మయ్యా అనుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది తన్వి. అయితే చంటి పిట్టితో ఒక్కదానివి ఎలా వచ్చావో అంటూ అడుగుతుంది రూప కంగారుగా. అమ్మా నువ్వు అసలు కంగారు పడకు, ఆయన నన్ను అలా ఎప్పుడు పంపించరు. తెలిసిన వాళ్ళ కారు ఇటుగా వస్తుంటే నన్ను వాళ్ళతో పంపించారు, ఆయన రావటం కుదరలేదు. వాళ్ళు నన్ను ఇక్కడ దింపి వెళ్ళిపోయారు అని చెప్తుంది. అందరూ లోపల పాపతో ముద్దు ముచ్చట్లతో మునిగిపోతారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన మూర్తి కూతుర్ని చూసి చాలా సంతోషిస్తారు. నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అని అడుగుతుంది కావ్య. నా కూతురు ఇద్దరు చిరునవ్వుతో బతుకుతూ ఉన్నంత కాలం నేను ఆనందంగానే ఉంటాను, ఆరోగ్యంగానే ఉంటానురా అంటూ కావ్య తల నిమురుతూ ఆ మాటలు విన్న తన్వి లోపల కుమిలిపోయింది. అందుకే నాన్న మీకేం చెప్పలేదు అనుకుంటూ. తర్వాత రోజు తన్వి వాళ్ళ ఇంటికి వస్తుంది రాజేశ్వరి. అందరూ లోపల ఉండటంతో తన్వి అంటూ పిలుస్తుంది. ఆ పిలుపుకు అందరూ బయటికి వస్తారు. అందరికీ రాజేశ్వరి ఎవరో అర్థం కాకుండా తన్వి మాత్రం ఆమెను చూసి షాక్ అవుతుంది. వెంటనే తిరుగుని లోపలికి రండి బామ్మగారు అంటూ గుమ్మం దగ్గర వెళ్ళి ఆమెని లోపలికి ఆహ్వానిస్తుంది. తన్వి తన తండ్రి వైపు తిరిగి రాజేశ్వరి తనకు ఎలా పరిచయమో అందరికీ చెప్తుంది. అందరూ పలకరింపుగా చిరునవ్వు నవ్వుతారు. రాజేశ్వరికి ఇంట్లో అందరినీ పరిచయం చేసిన తన్వి బామ్మగారు మీరిక్కడ అంటూ అడుగుతుంది తన్వి ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాక. నీకోసం వచ్చాను తన్వి అంటుంది ఆవిడ. అందరూ అర్థం కాక చూస్తారు తన్వితో సహా. మీ అమ్మాయి తన్వి నాకు బాగా నచ్చింది మూర్తి గారు, ముఖ్యంగా తన గుణగణాలు. మీ అమ్మాయి నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అంటూ అడుగుతుంది మూర్తిని. అందరూ ఫుల్ షాక్ అవుతారు తన్వితో సహా. మూర్తి గారు అంటూ రాజేశ్వరి పిలవడంతో అందరూ తేరుకుంటారు. తన్వి మంచితనం నాకు బాగా నచ్చింది, అందుకే నా మనవడికి సరి జోడి అని అడుగుతున్నాను అంటూ రోహిత్ ఫోటో డీటెయిల్స్ ఉన్న కవర్ అక్కడ పెట్టి ఇందులో నా మనవడి ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి, మీరంతా వాకప్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అయితే మాకు కాల్ చేయండి, పెళ్లి చూపులకు వస్తాము మేము అని చెప్పి వెళ్ళటానికి లెగుస్తుంది. కాఫీ తాగి వెళ్ళండి అంటుంది కావ్య. పర్లేదమ్మా మరోసారి వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. బొమ్మలా చూస్తున్న తన్వి తల మీద మొట్టి వెళ్ళి బయట వరకు దింపిరా అని చెప్తుంది కావ్య. తన్వి తెరుకుని వేగంగా బయటికి వెళ్తుంది. తన వెనక వచ్చిన తన్విని చూసి నువ్వు నా ఇంటికి వస్తే నా మనవణ్ణి అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో, మీ నుండి కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ తన్వి బుగ్గ ప్రేమగా నిమిరి. కొద్దిసేపు అలానే ఉండిపోతుంది తన్వి. తర్వాత ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి అందరూ తన్వి కోసమే చూస్తూ ఉంటారు. నువ్వేమంటావు తల్లి? నీకు ఓకేనా? నువ్వు కూడా ఓకే అయితేనే ఈ విషయం గురించి ఆలోచిద్దాం అంటారు మూర్తి గారు. తన్వి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడుతుంది. అందరూ మౌనంగా కూర్చుంటారు. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా బావబారి నుండి బయటపడవచ్చు, లేకపోతే ఎప్పుడు ఏమవుతుందో అనుకుంటూ టెన్షన్ పడుతూ బతకలేను అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని మీ ఇష్టం నాన్న అంటుంది. తన నిర్ణయానికి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. కావ్య ముందు టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. అందులో నుండి రోహిత్ ఫోటో బయటకు తీస్తుంది. చిరునవ్వుతో అందంగా నవ్వుతున్న రోహిత్ ఫోటో చూసి అబ్బాయి బాగున్నాడు నాన్న అని చెప్పి తండ్రి చేతికిస్తుంది.
అంతగా బాగుంటాడా అనుకుంటూ ఓరగా వాళ్ళ వైపు చూస్తుంది తన్వి. వాళ్ళ డీటెయిల్స్ కూడా చూసి అంతా ఓకేనన్నా అంటూ ఆ పేపర్ కూడా మూర్తి చేతికిస్తుంది. అంతా చూసి తృప్తిగా తలాడించి ఫోటో ఇంకా రోహిత్ డీటెయిల్స్ తన కూతురు చేతిలో పెడతాడు మూర్తి. తన్వి అవి పట్టుకుని బిడియంగా చూడకుండా అలానే ఉంటుంది. చూడు తల్లి, నీకు నచ్చితే నేను కూడా ఒకసారి వాకప్ చేస్తాను, అంతా ఓకే అనుకుంటే పెళ్లి చూపులకు రమ్మని చెప్తాము అంటారు మూర్తి గారు. ఇక తప్పక ఫోటో ఓపెన్ చేస్తుంది. పున్నమి చంద్రులా చిరునవ్వుతో వెలిగిపోతున్న రోహిత్ ఫోటో చూసి తన్వి ఫేస్ గ్లో ఎక్కువవుతుంది. పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. తండ్రికి తన కూతురు మనసు అర్థమయ్యి నీకు నచ్చాడు కదా అంటాడు తన్వి తల నిమురుతూ. హా అంటుంది సిగ్గుగా తలదించుకుని తన్వి. సరే తల్లి, నేను వాకప్ చేస్తానని చెప్పి మూర్తి గారు లోపలికి వెళ్ళిపోతారు. అరే, పెళ్లికల నా చెల్లెలి మొహంలో అప్పుడే వచ్చేసినట్లుగా ఉందే అంటూ ఏడిపిస్తుంది కావ్య. రూప తన కూతురు ఇద్దరిని చూసుకుని మురిసిపోతుంది. మనవరాలు తీసుకుని లోపలికి వెళ్తుంది. తర్వాత రోజు రోహిత్ వాళ్ళ గురించి వాకప్ చేస్తారు మూర్తి గారు. వాళ్ళ గురించి అంతా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ మంచిదని తెలుసుకుని కానీ మరో విషయం గురించి కూడా తెలుస్తుంది. మూర్తి ఒక్క నిమిషం ఆలోచించినా ఒక మనిషి తప్పు చేస్తే ఫ్యామిలీ అంతా అలా ఉండదు కదా అని రూపా సర్ది చెప్పడంతో మూర్తి గారికి కూడా అది నిజమే అనిపించడంతో ఇక అభ్యంతరం ఏమీ అనిపించదు. ఫ్యామిలీతో చర్చించి రాజర్షికి కాల్ చేస్తారు పెళ్లి చూపులకు రమ్మని. ఆమె చాలా సంతోషిస్తుంది. ఇక ప్రస్తుతం అలా వాళ్ళ పెళ్లి చూపులకి రావటం ఇదంతా జరగటం వెంటనే అయిపోతుంది. జరిగిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకున్న తన్వి బాధగా ఆలోచన నడుమునే నిద్రలోనికి జారుకుంటుంది. అదే సమయంలో రోహిత్ కూడా నిద్ర పట్టక కోపంగా బాల్కనీలో కూర్చొని తన నాన్నమ్మ ఎలా బలవంతంగా ఈ పెళ్లి చూపులకు ఒప్పించిందో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. గతంలో గుడిలో తన్విని చూసి ఇంటికి వచ్చిన రాజేశ్వరి ఆనందంగా మనవడి రాక కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రూహికి ఏంటి నానమ్మ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అంటూ అడుగుతుంది. ఈరోజు గుళ్ళో జరిగిన విషయం చెప్పి అమ్మాయి చాలా మంచిది, కుందన బొమ్మలా ఉంది, రోహిత్కి అమ్మాయి చాలా బాగుంటుంది, ఇద్దరూ ఈడు జోడుగా బాగుంటారు, ఖచ్చితంగా తన్వి రోహిత్కి పెళ్లి చేయాల్సిందే అంటూ ఆనందంగా రాజేశ్వరి చెప్తుంది. రూహికి నీరసంగా ఒక నిట్టెరుపు విడుస్తుంది. ఎందుకు నానమ్మా జరిగిన వాటి గురించి అనవసరంగా ఆశపడతావు? ఇంతకుముందు ఎన్నిసార్లు వాడికి పెళ్లి చేయాలని ప్రయత్నించావో వాడు ఒప్పుకున్నాడా? లేదు కదా. అన్నయ్యకి నువ్వు చెప్పడం తను కాదనటం నువ్వు బాధపడటం ఎందుకు ఇవన్నీ అంటుంది రాజశ్రీ వైపు చూసి. రాజశ్రీ మొహం క్షణం పాటు డల్గా మారిన వెంటనే ఆమె ఫేస్లోకి వెలుగు వచ్చి చేరుతుంది. మీ అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలిసి ఉంటుంది చిన్నగా నవ్వి రాజేశ్వరి. ఇంతలో లోపలికి ఎంటర్ అవుతున్న రోహిత్ని చూసి రూహికలో భయం స్టార్ట్ అవుతుంది. హాయ్ అంటూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు రోహిత్. రుహిక వెళ్ళి రాబోయే తుఫాను తలుచుకుంటూ భయంగా టీ పెడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి టీ తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అందరూ టీ తాగుతారు. రోహిత్ టీ తాగే వరకు మౌనంగా ఉంటుంది రాజేశ్వరి. రుహిక అందరూ టీ కంప్లీట్ చేశాక కప్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిపోతున్న రోహిత్ని ఆపి మరలా సోఫాలో కూర్చోపెడుతుంది రాజేశ్వరి. ఏంటి నాని అంటాడు. నేను ఒక మంచి అమ్మాయిని చూశానురా, నువ్వు ఓకే అంటే పెళ్లి చూపులకు వెళ్దాము అంటుంది రాజేశ్వరి. రోహిత్ వేసి కోపంగా మారిపోతుంది అంతా వినగానే. నాకు పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు అని నీకు బాగా తెలుసుగా అంటాడు కోపంగా. రుహిక మౌనంగా వచ్చి నిలబడుతుంది. ప్రపంచం మొత్తాన్ని ఒకే కోణంలో చూడకూడదు నాన్న అంటుంది లాలనగా రాజేశ్వరి. లేదు నాని, ప్రపంచం అంతా ఒకేలా ఉంటుంది, పెళ్ళికి ఏమీ విలువ ఉంది హా అని నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు? మన ఇంట్లో జరిగింది నీకు తెలుసు కదా అంటాడు. అది నేను చెప్తున్నారా, ఒకసారి జీవితంలో చీకటి వచ్చిందని రాబోయే వెలుగుని ఆపకూడదు రోహిత్, అందరూ ఒకేలా ఉండరు, అలానే ఎప్పుడూ అదే జరగదు, నా మాట వినరా అంటుంది రాజేశ్వరి. ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది నాని, నువ్వు నిజాన్ని గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఏరుకోరి ఇంటి కోడలుగా తెచ్చావు మా అమ్మని. మా అమ్మని ప్రేమించి అంతులేని ప్రేమని పంచాడు మా నాన్న. మేమిద్దరం పుట్టిన తర్వాత ఎవరో డబ్బు ఆశ చూపించుకొని ఆ మిడిల్ క్లాస్ లైఫ్ని ఇన్నాళ్ళుగా ప్రాణంలా ప్రేమించిన భర్తని ఇద్దరు పిల్లల్ని వదిలేసి వేరొకరితో వెళ్ళిపోయింది మా అమ్మ. తన సుఖందరు చూసుకుంది. అమ్మను మర్చిపోలేక నాన్న పిచ్చివాడైపోయాడు. మమ్మల్ని కూడా పట్టించుకోలేదు. చిన్నప్పటి నుండి మమ్మల్ని పెంచింది నువ్వు మాత్రమే. అలా అమ్మ ఆలోచనతో ముందుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మనల్ని వదిలి ఈ లోకల్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి అన్నీ నీవే పెంచావు. డబ్బుంటే ఎవరికైనా కళ్ళు చెదురుతాయి నానమ్మా. అందుకే ఉన్నత స్థాయిలో ఉండాలని బాగా కష్టపడుతున్నాను. నేను పెళ్లి చేసుకుని మరలా ఆ అమ్మాయిని ఇష్టపడి నాకు కూడా అలానే జరిగితే నా మనసు ముక్కలవుతుంది కదా, నా పిల్లలు అనాథలైపోతారు. అందుకే నాకు ఏ బంధాలు వద్దు.
నన్ను ప్రశాంతంగా ఇలా బతకనివ్వు అంటాడు. ఆమె చాలా మంచిదిరా అంటూ నచ్చిపోతుంది రాజేశ్వరి. నో నానమ్మా, నో రిస్క్, నేను రిస్క్ తీసుకోలేను. రిస్క్ తీసుకోవటమే లైఫ్ రోహిత్. నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను అంతే, ఇక నా లైఫ్లోకి ఎవరో వద్దని గట్టిగా అరుస్తాడు. రూహిగా ఏడుస్తూ ఉంటుంది మౌనంగా. ఎక్కడ మనవడి జీవితం మూడులా మిగిలిపోతుందో అన్న నిర్ణయంతో రాజేశ్వరి ఆలోచించి గట్టిగా ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే నా మాట కూడా విని రోహిత్, నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నేను ఈ లోకంలో ఉండను. అందుకే ఇది తెచ్చుకున్నాను అంటూ తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని చూపిస్తుంది. అది చూసి రోహిత్ రూహిగా ఇద్దరు కంగారు పడతారు. దగ్గరికి రావద్దు అంటూ వాళ్ళకి దూరం జరిగి బాటిల్ మూత ఓపెన్ చేస్తుంది రాజేశ్వరి. నాని, అది విషయం కాదు, నాకు తెలుసు. నన్ను పెళ్లికి ఒప్పించడానికి ట్రిక్స్ ప్లే చేయకు అంటాడు రోహిత్ కంగారుగా దాచిపెట్టి. నిజమో కాదో నేను పోయిన తర్వాత నువ్వే చూద్దుగానిరా అంటూ నోటి దగ్గరికి తీసుకుని వెళ్తుంది బాటిల్ని. వాళ్ళిద్దరిని ఉన్న లోకం, తెలిసిన ప్రపంచం వాళ్ళ నానమ్మ మాత్రమే కావడంతో ఇద్దరికి చాలా భయం వేస్తుంది. రాజేశ్వరి నోట్లో వేసుకుపోయే ఆఖరి నిమిషంలో రోహిత్ వచ్చి చేత్తో బాటిల్ నెట్టేయడంతో కింద పడి పగిలిపోతుంది. రుహిక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. వేగంగా వెళ్ళి రాజేశ్వరిని హత్తుకుని ఏడుస్తుంది. పెళ్లికి ఒప్పిస్తానంటే ఎలాగలా అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తావా అంటూ వాళ్ళ నాన్నమ్మకు మాత్రమే వినపడేలా చెప్పి చిన్నగా ఏడుస్తుంది రుహిక. ఇప్పుడు నువ్వు ఆపిడా, తర్వాతైనా నేను అనుకున్నది చేసి తిడతాను అంటుంది రాజేశ్వరి పంతంగా. ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా అంటాడు కోపంగా రోహిత్. అవును అంటుంది రాజేశ్వరి కూడా ఏమాత్రం తగ్గకుండా. ఓకే ఫైన్, అలాగే పెళ్లి చేసుకుంటాడు, కానీ నేను అమ్మాయితో మాట్లాడాలి. తను నాకు నచ్చితే నేను పెళ్లికి ఒప్పుకుంటాను అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రోహిత్. రాజేశ్వరి రూహిక ఇద్దరు ఆశ్చర్యంగా చూసి వెంటనే తేరుకుని చాలా సంతోషిస్తారు. రోహిత్ బాటిల్ లాగేసుకుని కింద విసిరి కొడతాడు. రాజేశ్వరి నవ్వి అలాగే, నువ్వు ఒప్పుకున్నావు అదే చాలు అంటూ రోహిత్ చంప మీద ప్రేమగా నివి అందంగా లోపలికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. రోహిత్ కోపంగా తన రూమ్లోనికి వెళ్ళి బ్యాగ్ విసిరి కొడతాడు. ఏం చేయాలని బాగా ఆలోచించి తర్వాత కాంట్రాక్ట్ వివాహం ఆలోచనలోకి వస్తుంది తనకి. దాన్ని ఒప్పుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అలా రోహిత్ చివరికి పెళ్లి చూపులకి ఒప్పుకుంటాడు. పెళ్లి కొడుకు కుటుంబం గురించి వాకప్ చేసినప్పుడు మూర్తి గారికి తెలిసిన విషయం ఇదే, రోహిత్ తల్లి గురించి. మొదటి ఆలోచించిన తల్లి చేసిన తప్పులకి పిల్లలు ఎలా బాధ్యులవుతారు అని విశాల హృదయంతో ఆలోచించడంతో ఈ పెళ్లి చూపులకి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ప్రస్తుతం జరిగిందంతా గుర్తించుకున్న రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నది జరుగుతుందానమ్మా, నేను అనుకున్నది జరిగేలా చేస్తాను అనుకుంటాడు అసహనంగా. రేపు ఒకసారి తన్వి వాళ్ళ ఊరు వెళ్ళి తనని కలిసి సైన్స్ తీసుకోవాలి, లేకపోతే మరలా ఎల్లుండి ఎంగేజ్మెంట్. అది అయిందంటే తన్వి అటెండ్ తిరిగే ఛాన్స్ ఉంటాయి అనుకుంటాడు. అలా రేపటి గురించి ఆలోచించనే ఎప్పుడుకో నిద్రలోకి వెళ్తాడు రోహిత్. ఒక్కటి కాపోతున్న ఇద్దరు జీవితాలు ఏ తెరికి చేరతాయో, ఏ తీరానికి చేరతాయో చూద్దాం. ఉదయాన్నే తన మొబైల్ ఆపకుండా మోగుతుంటే అబ్బా ఏంటి దీని గొడవ, అర్జెంటుగా దీని సంగతి చూడాలి అనుకుని కళ్ళు మూసుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది. అలానే బొజ్జుని హలో అంటుంది తన్వి. ఇంకా లేవలేదా అంటాడు మత్తుగా ఉన్న తన వాయిస్ విని రోహిత్. రోహిత్ నెంబర్ తన దగ్గర లేకపోతే ఎవడరా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నా ఇష్టం, నాకు నచ్చినంతసేపు పడుకుంటాను అంటుంది వేరే వైపుకి తిరిగి అలానే కళ్ళు మూసుకొని. ఆ మాట కోపం వస్తుంది రోహిత్కి. నేను నీ కాంట్రాక్ట్ మొగుడిని ఇప్పటికైనా గుర్తుకొచ్చానా, లేదా కళ్ళ ముందుకు వచ్చి 2 పీక్ గుర్తు చేయాలా అంటాడు కోపంగా. అంతే, దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోతుంది. వెంటనే స్ప్రింగ్లా లేచి కూర్చుంటుంది. సారీ రోహిత్ గారు అంటుంది మెల్లగా. రోహిత్ చల్లబడతాడు తను సారీ చెప్పిన తర్వాత. సరే ఇక పడుకుంది చాలు, కానీ లేచి తొందరగా ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసి మీ ఊరి చివరి ఉన్న గుడికి దగ్గరికి రా. రమ్మని చెప్పాను కదా అని ఇంటిలో పాదం తీసుకుని రాకు, నువ్వు ఒక్కదానివి రావాలి సరేనా. వైజాగ్ నుండి మీ ఊరికి 2 గంటల ప్రయాణం, నేను కొద్దిసేపట్లో బయలుదేరుతాను. నువ్వు ఈ లోపల అన్ని పనులు ముగించుకొని అక్కడ ఉండాలి అంటాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా. ఎందుకు రోహిత్ గారు అంటుంది అర్థం కాక. ఎందుకేంటి, అప్పుడే మర్చిపోయా, రేపు మన ఎంగేజ్మెంట్, ఈ లోపలే మనం అగ్రిమెంట్ మీద సైన్స్ పూర్తి చేసుకోవాలి కదా అంటాడు. ఆ మాట విన్న తన్వికి కన్నీళ్ళు ఆకుండా వస్తుంటే కింద పెదవి నొక్కి పెట్టి బలవంతంగా కంట్రోల్ చేసుకుంది. ఏంటి మాట్లాడావు అంటాడు రోహిత్. జీవితం చేరిపోవడానికి నా చితి నేనే పేర్చుకున్నాను అనుకుంటూ బాధగా నిట్టూర్పు విడిచి నేను గుడికి వస్తాను అంటుంది. గుడ్, ఇప్పుడు 7 అయింది, 9 వరకు అక్కడ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. బాధగా బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది తన్వి. తర్వాత కిందకు వచ్చి పాపతో కొద్దిసేపు ఆడుకుని కావ్యకి ఇచ్చి అమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టు, నేను గుడికి వెళ్ళాలి అంటుంది తన్వి. అందరూ కూర్చుని
బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. తన్వి వెళ్ళిపోతుంటే ఆగవే, కొద్దిసేపు ఉంటే పాపని చూశాక నేను కూడా వస్తాను అంటుంది కావ్య. ఆ మాట విని తన్వి గుండెలో రాయపడుతుంది. నేను డైరెక్ట్గా గుళ్ళకి వెళ్ళటం లేదు అక్క, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తాను, మనిద్దరం తర్వాత వెళ్దాంలే అని చెప్పగానే కావ్య సరే అంటుంది. ఇక ఎక్కువసేపు ఉంటే ఎవరికి ఏ సమాధానం చెప్పవలసి వస్తుందో అని వెంటనే బయటికి వెళ్ళిపోతుంది తన్వి. ఊరు చివరి గుడికి వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం చేసుకుని మెట్ల మీద కూర్చుంటుంది. కొద్దిసేపటి గుడిలో ఎంటర్ అవుతాడు రోహిత్. అందంగా ఉండి తేజస్సు ఉట్టిపడుతున్న రోహిత్ని అలానే చూస్తూ ఉండిపోతుంది తన్వి. రోహిత్ తన్విని చేరుకొని హలో మేడం అంటూ చెయ్యి మీద తట్టడంతో ఈ లోకంలోకి వస్తుంది. ఏంటి కూర్చుని నిద్రపోతున్నావా ఏంటి? లేదండి అంటూ చిన్నగా నవ్వుతుంది. అందరూ తిరిగి దగ్గరే ఎందుకు, కొద్దిగా అటుపక్కకు వెళ్దాం అంటాడు రోహిత్. ముందు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని రండి, తర్వాత వెళ్దాం అంటుంది తన్వి. సరే అంటే లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని మనసులోని వేడుకుంటూ తన బిజినెస్ ఎదగాలి అని, ఏ డబ్బు అయితే తన తండ్రి దగ్గర లేదు అని, తన తల్లి వదిలి వెళ్ళిపోయిందో అదే డబ్బు నేను బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. తర్వాత తన్వి దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి గుడికి కొంచెం దూరంగా ఉన్న ప్లేస్లో కూర్చుంటాడు. థ్యాంక్ యూ తన్వి, నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోకుండా ఉంటే నేను మరొకరిని కూడా ఇలాగే అడగాల్సి వచ్చేది అని చెప్తాడు. తన్వి విరక్తితో కూడిన నవ్వు నవ్వుతుంది. ఇవిగో అగ్రిమెంట్ పేపర్స్, బాగా చదువుకుని సంతకం పెట్టు అంటాడు రోహిత్. సంతకం పెట్టేది నా జీవితం నాశనం చేసుకోవడానికి, ఇంకా ఎందుకు చదవటం అంటూ సైన్ చేయబోతుంది తన్వి. రోహిత్ ఆ పేపర్స్ వెనక్కి తీసుకుంటాడు. నువ్వు చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయాలి అని. సరే అదేదో మీరే చదివి వినిపించండి అంటుంది రోహిత్ వైపు. అలా అన్నా బాగుంది, నేను చదువుతాను, నువ్వు విను, ఆ తర్వాత సైన్ చెయ్యి అంటూ చదవటం ప్రారంభిస్తాడు రోహిత్. మన వివాహం యొక్క బంధం 6 నెలలు మాత్రమే. 6 నెలల తర్వాత ఖచ్చితంగా నువ్వు నా జీవితంలో నుండి విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాదు ఈ 6 నెలల్లో మన ఇద్దరం మధ్య ఏ రకమైన భార్యాభర్తల బంధం ఉండకూడదు, దూరంగానే ఉండాలి. కేవలం లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఈ రకమైన అగ్రిమెంట్ మన ఇద్దరి మధ్య ఉన్నట్లు మూడో వ్యక్తికి నువ్వు చెప్పకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు నాకు జస్ట్ కాంట్రాక్ట్ వైఫ్ మాత్రమే కాబట్టి మా ఇంట్లో ఉన్న నగల్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడటానికి వీల్లేదు. నువ్వు అక్కడ ఉన్నంతకాలం నీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల్నే వేసుకోవాలి. నువ్వు వెళ్ళేటప్పుడు వాటిని నీతో తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే డబ్బులు కూడా నీకు నచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇంట్లోకి వాడుకో, ఇంకా నీకు కావలసిన అవసరాలకి వాడుకో, అంతవరకే. అంతేకాని నేను సంపాదించిన సొమ్ముతో నువ్వు నగలు ఇంకా విలువైనవి కొనడానికి వీల్లేదు. నా సంపద మీద నీకు ఎటువంటి హక్కు ఉండదు. ఆఖరికి 6 నెలల తర్వాత నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ గురించి ఎవరికి చెప్పకూడదు అంటూ అన్ని పాయింట్స్ చదివి సైన్ పెట్టమన్నట్లుగా పేపర్స్ తనవి ముందు పెడతాడు రోహిత్. రోహిత్ చదివిన అగ్రిమెంట్ విన్న తర్వాత కళ్ళు నీటితో నిండిపోతాయి. ముఖ్యంగా నగల వాడకూడదు అన్న దగ్గర తన ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు కూడా ఇష్టమై తర్వాత కదా మనం ముందుకు అడుగు వేసాం అంటాడు అసహనంగా. ఏం లేదండి, కొద్దిగా బాధగా అనిపించింది అంతే. పెన్ ఇవ్వండి, సైన్ చేస్తాను అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. రోహిత్ పెన్ ఇస్తాడు. పెన్ పేపర్ మీద పెడుతుంది. తన్వి ఒక్క నిమిషం అనడంతో సైన్ చేయటం ఆపి రోహిత్ వైపు చూస్తుంది. మరో సెట్ ఆఫ్ పేపర్స్ తన ముందు పెడతాడు రోహిత్. ఏంటివి అంటుంది రోహిత్ వైపు చూసి. డైవర్స్ పేపర్స్, వీటి మీద కూడా సంతకాలు చేసుకోవాలి కదా మనం అంటూ తన దగ్గర వాటిని పెడతాడు. ఉన్న కాస్త ఆశ కూడా అడుగంటిపోవడంతో బాధగా మారిపోతుంది తన్వి వదనం. ముందుగా అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. కళల కన్నా ప్రపంచం కళల ముందే కూలిపోతూ ఉండగా తర్వాత డైవర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేస్తుంది. నిఖిల్ చేతిలో నాశనం కావటం కంటే ఇలా తన జీవితం నాశనం కావటం మేలు అనుకుంటూ. నా జీవితం ఎటు నడుస్తుందో, ఇక నీదే భారం అనుకుంటూ ఆలయం వైపు చూస్తుంది. అప్పుడే గుడిగంటలు మోగుతాయి. అది దేనికి సూచో అర్థం కాక అటువైపు చూస్తున్న తన్వి రోహిత్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంటుంది తన్వి అతని వైపు చూసి. ఇక వెళ్దామా అంటాడు రోహిత్. ఒక్క నిమిషం అంటుంది. ఏంటి అన్నట్లుగా చూస్తాడు. ప్రతి ఆడపిల్ల భర్తతో పిల్లలతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ ఏ ఆడపిల్ల కూడా పెళ్లికి ముందే విడిపోవటానికి అగ్రిమెంట్ చేసుకోదు. కానీ నేను అంత సాహసం చేశానంటే ఎందుకో తెలుసుకోరా అంటూ అడుగుతుంది. నీ లైఫ్ నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అంటాడు హార్ష్గా రోహిత్. అతని ప్రవర్తన గుండెని మెల్లిపెడుతుంటే బలవంతన బాధను నొక్కి పెడుతుంది తనవి. మీకు అవసరం లేకపోయినా నాకుంది. నా జీవితంలో నా భర్తకు తెలియని రహస్యాలు ఏవీ ఉండకూడదు. నా భర్త దగ్గర నా జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి అనుకుంటూ నేను అంటుంది. భర్త అన్నందుకు రోహిత్ చురుగ్గా చూస్తే ఆ చూపుకి అర్థం ఏమిటో కొద్దిసేపటి తర్వాత అర్థమవుతుంది తన్వికి. మీరు అవునన్నా కాదన్నా నాకు భర్త
భర్త అని అవుతారు 6 నెలల వరకు. పోనీ మీకు భర్తలా వినడానికి ఇష్టం లేకుంటే ఒక ఫ్రెండ్ లాగా అయినా నేను చెప్పేది వినొచ్చుగా అంటుంది ఆశగా రోహిత్ వైపు చూస్తూ. నిజమే, ఏ ఆడపిల్ల కూడా ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకోదు. తన్వి ఎందుకు ఒప్పుకున్నట్లు అనుకుంటూ తెలుసుకోవాలి అన్న కుతూహలం పెరిగి సరే చెప్పు అంటాడు గోడకు అనుకుని నిలబడి. మా కుటుంబం చాలా సంతోషకరమైన కుటుంబం, ఉన్నంతలోనే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంటూ తన కుటుంబం గురించి చెప్తుంది. అలాంటిది మా అక్క పెళ్ళి తన జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా మెలితిప్పింది. ఇలాంటివి ఎవరికి చెప్పలేని కష్టం నాకు వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. నా అక్క భర్త నాకు బావ అయినా నిఖిల్ నా జీవితాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి నిఖిల్ తన మీద ఆశపడటం, తనకి లొంగిపోమని అడగటం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ తడమటం, బ్యాడ్గా మాట్లాడటం, ఎప్పటికీ తన్విని వదలను అని చెప్పటం, వచ్చిన సంబంధాన్ని తన మీద చెడుగా చెప్పి పెళ్లి చెడగొట్టడం, తనని ఎన్ని రకాలుగా బాధపడుతున్నాడో చెప్తూ అతని వలన తను అనుభవించిన నరకం అంతా చెప్తుంది. తన పెళ్లి ఆగిపోవటం, తన తండ్రికి దానివల్ల గుండె నొప్పి రావటం, దానివల్ల ఆ బాధను తండ్రికి కూడా చెప్పుకోలేకపోవటం చెప్తుంది. అతని చేతికి చిక్కిన నా జీవితాన్ని నాశనం చేసుకోలేక ఇలా నాశనం చేసుకోవటం మేలు అనిపించి మీ ప్రపోజల్కి ఒప్పుకున్నాను అంటుంది ఏడుస్తుంది. అంతా విన్న రోహిత్కి తన్వి ఎంత నరకయాతన అనుభవిస్తుందో అర్థమయ్యి బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు తనకి పూర్తిగా అర్థమవుతుంది తన్వి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో. ప్లీజ్ కంట్రోల్ తన్వి అంటూ తన చేతులు పట్టుకుంటాడు ఊరడింపుగా. మెల్లగా తేరుకుంటుంది తన్వి కూడా. ఈ విషయం మీ నాన్నగారికి చెప్పడానికి ట్రై చేయొచ్చు కదా అంటాడు రోహిత్. ఆల్రెడీ మా బావ వలన నా పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి చెడిపోవడంతో ఆయనకి గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే పెద్దల్లుడి వల్ల చిన్న కూతురు జీవితం, పెద్ద కూతురు జీవితం రెండూ ప్రశ్నలుగా మిగిలిపోతాయి అనుకుంటూ తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటారు. ఆయన గుండె ఇంకా ఏ ప్రెజర్ని తట్టుకోలేదు. అలానే అక్కకు చెప్పి తన జీవితాన్ని కూడా నాశనం చేయలేను అంటుంది బాధగా తన్వి. అది నిజమే అనిపిస్తుంది రోహిత్కి. సరే ఈ విషయం ఇంక వదిలే, టైం వచ్చినప్పుడు వాడి విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, వాడి సంగతి నేను చూస్తాను. పెళ్ళైతే ఇక ఆ ఇంట్లో ఉండవు కనుక నీకు మీ బావ టెన్షన్ ఉండదులే, ఇక వదిలే అంటాడు. అంటూ అతి కష్టం మీద తేరుకుంటుంది. వెళదాం పద అంటూ ముందుకు నడుస్తాడు రోహిత్. అతని వెనక అతని అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటుంది తన్వి ఆ కలిసిన అడుగులు చూస్తూ. ఈ నుండి దూరమైన మరొకరు నా జీవితంలోనికి రారు, ఎప్పటికీ మీరే రోహిత్ అనుకుంటూ తన అడుగుల్లో అడుగులు వేస్తూనే ఉంటుంది. ఈ అడుగులు జీవితాంతం జతగా ఉంటాయా? తన్వి ప్రేమ రోహిత్ని చేరుతుందా? హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? బాగుంది కదా. మరి ఇంత బాగున్న స్టోరీకి ఒక హైప్ ఇచ్చి చిన్న లైక్ చేయొచ్చు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ రేపొద్దున ఎగ్జాక్ట్ 8 o'clock పోస్ట్ చేస్తాను. మీరంతా రెడీగా ఉండండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.